1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? దీనికి కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాం అంటున్నారు. 4,000 చేశాం, మొన్న 2-3 నెలల ఏరియాస్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగినాయి అంటున్నారు. మరి ఎవరిచ్చారు పెన్షన్లు? ఎవరిచ్చారు? సచివాలయ సిబ్బంది ఇచ్చారు. మీరే కదా చెప్పారు, సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్ని 1,40,000 సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించి 1,40,000 పైచిలకు సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. పోతిన్ మహేష్ గురించి నాకు అనుగుణంగా తెలుసండి. స్టార్టింగ్లో ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో పార్టీలో అప్పటి నుంచి నేను ఉన్నాను. అంతకుముందు అసలు పేపర్ చూడకుండా అసలు అనగ్రహంగా మాట్లాడే అతను కూడా ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి పేటీఎం చేస్తున్నాడు, పేమెంట్ అందంగానే వాళ్ళు చెప్పినట్టు ఒక పేటీఎం కుక్కలు ఎలాగైతే మురుగుతారో అంత దిగజారిపోయాడు పోతిన్ మహేష్. ఇతనికి అసలు ఉచ్చనీచం అనేది ఏం తెలియలేదు. తీరా చూస్తేనేమో ఆయన లెక్చరర్గా ఉండి ఆయన ఎంత శాలరీకి పనిచేశాడు ఏంటి, ఇప్పుడు లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో, పార్టీలో ఉండగా కూడా ఎన్ని సంపాదించాడు ఆయన గురించి పూర్తిగా తెలుసు నాకు. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా కృష్ణా జిల్లా లెవెల్లో అతనికి విజయవాడ నగర అధ్యక్షుడి పదవి కూడా రాలా. అప్పటికి కృష్ణా జిల్లా లెవెల్లో ప్రతి చోట పంచాయతీలకు కానీ కార్పొరేషన్లకు కానీ అందరికీ సీట్లు కేటాయించే విషయంలో ఆయనే చూసుకున్నాడు. ఆయనకే అప్పచెప్పారు పార్టీ, ఆయన మీద వదిలేస్తే ఎన్ని అక్రమాలు అవినీతి చేశాడో నాకు తెలుసు. విజయవాడ 64 డివిజన్లో కూడా వర్గాలుగా జరుగుతూ ఉంటే పార్టీలో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా సరిచేయాల్సిందని చెప్పి నేను అడుగుతున్నా కూడా సరేండి చూద్దాంలేండి అని చెప్పి వాయిదాలు వేసి ఆఖరికి మా డివిజన్లో నేను ఉండే స్థానికంగా వాంబే కాలనీ 60 డివిజను సెంట్రల్ నియోజకవర్గం కిందకు వచ్చింది. ఆ డివిజన్లో ఎంతో కష్టపడ్డారు డాక్టర్ గారు, అవుటుపల్లి ప్రతాప్ గారు, వాళ్ళ మిస్సెస్ ఎంసీఏ చేసింది, అవుటుపల్లి అనుష గారు అని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. కోవిడ్ బ్రేక్ వచ్చింది, అప్పుడు ఎన్నికలు వాయిదా పడి ఆయన ప్రచారం ఆపేయమన్నారు. అదేంటంటే కాలనీ మొత్తం ఆ డివిజన్ మొత్తం డాక్టర్ గారే గెలిచేస్తారు. అప్పటికి టీడీపీతో పొత్తు లేదు కదా, ఓన్లీ బీజేపీతోనే ఉంది పొత్తు. బీజేపీ పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు బలంగా ఉన్న స్థానాలే అడుగుతున్నారని చెప్పి మాకు మామూలు వెన్నుపోటు కాదండి ఆ రోజు పొడిచింది పోతిన్ మహేష్. ఇలా 64 డివిజన్లో కూడా ఇలాగే డబ్బులు కకృతిపడి వెల్లంపల్లితో కుమ్మక్కయ్యి, అటు మల్లాది విష్ణు గారితో సెంట్రల్ నియోజకవర్గంలో కుమ్మక్కయ్యి, అటు దేవినేని అవినాష్తో కుమ్మక్కయ్యి, వైసీపీతో అంతర్గతంగానే ఆయనకి టచ్లు ఉండబట్టి అంత తీరని నష్టం చేశాడు పార్టీకి, చాలా దెబ్బేశాడు. నేను అక్కడికి ఆ రోజు మార్చి 3వ తారీఖు 3 గంటలకి నామినేషన్లో ఉపసంహరణ, ఆ టైంలో కూడా బీఫారం ఇస్తానని చెప్పి డాక్టర్ గారికి మభ్యపెట్టాడండి. నేను కళ్ళారా చూసా, ఆయన కళ్ళలో చూసి నేను అనుకున్నాను పోతిన్ మహేష్ ఎంత అన్యాయం చేస్తున్నాడు పార్టీకి అని చెప్పి. ఆ రోజు కనుక నేను గుండె మీద చేసుకుని చెప్తున్నానండి, 64 డివిజన్లో కూడా 60 డివిజన్ ఖచ్చితంగా గెలిచే సీట్ అది. విజయవాడలో ఇంతవరకు ఒక సీటు కూడా గెలవలేకపోయిందండి జనసేన గెలవలేకపోయింది. కేవలం ఈ దుర్మార్గుడి కారణంగానే, ఈ దుర్మార్గుడి చేసిన అవినీతి అక్రమాలు, జనసేన పార్టీలో ఉండి సంపాదించిన సంపద అందరికీ జనసేన కేడర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి ఎంత నీచుడు నికృష్టుడు. అతని బుద్ధి అలా ఉండబట్టి అలాంటి బందిపోటు దొంగల ముఠా పార్టీలో వెళ్ళి చేరాడు. ఒక అంతర్జాతీయ స్థాయి ఆర్థిక ఉగ్రవాది పెట్టిన పార్టీ అది. తండ్రి పేరు ఏదో నిలబడతాడని చెప్పి ఒకే ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పి ప్రజలు భావించి అతన్ని ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా తయారు చేశాడు. 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని జలగలా పీక్కు తిన్నాడు. ఒక నరరూప రాక్షసుడిని మించిపోయినట్టు వ్యవహరించాడు ఆ దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు. అయినా కూడా గౌరవం ఇవ్వాలి. కానీ ఒక్కోసారి ఆయన చేసే పనులకి ఏంటంటే మాకు కూడా కళ్యాణ్ గారిని, మా అధినాయకుడు వారిని కూడా అసలు దగ్గరుండి తిట్టించాడు. ఈడు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆడైతే స్టేజ్ మీదే పవన్ కళ్యాణ్ గారిని
అసలు నానా అసలు వాడకూడని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడాడు. స్టేజ్ మీద నుంచి పీకే అంటే దానికి ఫుల్ ఫాము పిచ్చికుక్క అని చెప్పాడు కళ్యాణ్ గారిని. మాకు ఎంత కాలిద్దండి అంటే వెనక నుంచి ఈయన ప్రోత్సహించి ఈయన పులివెందుల పిచ్చికుక్కలాగా అతన్ని గోగితే ఈయన మురిగాడు అన్నట్టు ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూర్చున్న కొమ్మని ఆయనే నరుక్కున్నాడండి. 175 నియోజకవర్గాల్లో కూడా 175 గెలుస్తా అన్నాడు. ఆఖరికి పలానా గడ్డి పరగని అక్కడ కూటమి తరఫున నుంచోబెట్టారు అని చెప్పినా కూడా ప్రజలు కూటమి వైపే నిలబడ్డారు పోయినసారి. వీళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు. బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, తిప్పి కొట్టి 10 మంది లేరు, ప్రచారానికి వెళ్తున్నాడు, ఆయన ఎలా గెలిచాడు అంటున్నారు. ఆయన కాదురా స్వామి, గడ్డి పరకను నుంచోబెట్టినా కూడా గెలుస్తారని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ దుర్మార్గుడికి ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం వల్లగాడైపోయిద్దని చెప్పి యావత్ ప్రజానికం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆలోచించారు. అక్కడికి వాళ్ళ తండ్రి మొహం చూసో లేకపోతే పాత క్యాడరు కాంగ్రెస్ క్యాడర్ ఉంది చూసో ఎన్నో కన్ను ఓట్లు పడి అక్కడికి వాళ్ళు చెప్తున్నారు 11 సీట్లు వచ్చినాయి తిప్పి కొట్టాడు. పైపెచ్చి అంటారు 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారు. 40% ఓటింగ్ వచ్చింది సరే, అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి నిస్సిగ్గుగా శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారికి లేఖ రాశాడండి. ఈయన ఎంత నిస్సిగ్గుగా రాశాడంటే అందులో చిన్నపిల్లలు కూడా నవ్విపోతారు, అటువంటి లాంగ్వేజ్ వాడాడు దాంట్లో. అది ప్రతిపక్ష హోదా అనేది 10లో 1% అంటే 10% అయినా సీట్లు ఉండాలి. 175 నియోజకవర్గాలు అంటే 18% అయినా ఉండాలి ప్రతిపక్షం. ఇతనికి అవి కూడా రాలేదు కదా, 11 సీట్లు వచ్చినాయి. జనసేన ప్రతిపక్ష హోదా ఇక్కడ 21 స్ట్రైక్ రేటుతో 21 కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు అతను 10 మందిని ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అసెంబ్లీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అతనికి డబుల్ పని పోటీ చేసింది 21 స్థానాలే, 21 కొట్టారు. వాళ్ళు 175 చెప్పుకుని 175 గెలిచిపోగా పవన్ కళ్యాణ్ గారు 21 స్ట్రైక్ రేట్ రావాలని చెప్పారు, నిక్కచ్చిగా అలాగే గెలిచారు. నేను అంతకుముందు కూడా మన ఛానల్లోనే చెప్పడం జరిగింది, యాంటీగా ఉన్నోళ్ళే కొద్దిగా జనసేనకు బాగా సీట్లు వస్తున్నాయి, ఈ లెక్కన 21 కొట్టేస్తానని నేను ఆల్రెడీ రిజల్ట్ రాకముందే చెప్పడం జరిగింది. 2 ఎంపీ అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు చెప్పడం అట్టాగే వచ్చింది. ఎందుకంటే జనవాణి జనం యొక్క గళం మేము వింటూ ఉంటాం. గడపడగా తిరిగినప్పుడు ప్రచారానికి తిరిగినప్పుడు మా జన సైనికులు కష్టపడినట్టు, అసలు జనసేన పార్టీలో జన సైనికులు కష్టపడినట్టు ఏ పార్టీలో కూడా అంత నిబద్ధతగా కష్టపడరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అణువణు గుండెల్లో నింపుకున్నాం మేము. ఆయన ఒక ఆదర్శంగా తీసుకుంటాం. నేను ఎన్నోసార్లు ఆయన కూడా చెప్తా ఉంటా, కొంతమంది మా ముస్లిమ్స్లో కూడా నన్ను పక్కదోవ పట్టిద్దామని చెప్పి పార్టీలో పనిచేయకు, ఆయన హిందూ మతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు అంటే, ఒరే స్వామి నన్ను కూడా బ్రెయిన్ వాష్ చేద్దామని చూసి ఎన్నోసార్లు చూశారు, ఎంతోమంది నన్ను నొక్కుదామని చూశారు. కానీ నేను మాత్రం ఎక్కడ తగ్గల. ఎందుకంటే నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనకి ఫాలో అవుతున్నాను. ఆయన గురించి నాకు పూర్తి తెలుసు. ముస్లిమ్స్ని ఎంత గుండెకి హత్తుకునేలా ఆయన వ్యవహరిస్తాడో మాకు తెలుసు.